రివ్యూ ఆఫ్ కాంతార ప్రీక్వెల్. ఈ సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత నాకు నచ్చింది. ఎందుకు నచ్చిందో రివ్యూలోకి వెళ్ళే ముందు మీకు తెలుసు, మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి. రివ్యూ అయితే పూర్తిగా వినండి. సో, ఈ కాంతార ప్రీక్వెల్ సినిమా చూడాలి అంటే దీనికి ముందు చాప్టర్ 1 చూడాలి. చాప్టర్ 1 చూస్తేనే ఈ కాంతార ప్రీక్వెల్ ఏంటో మీకు అర్థమవుతుంది. లేదంటే అర్థం కాదు. ఎందుకు చెప్తున్నాను అంటే, కాంతార చాప్టర్ 1లోని ఏవైతే అంటే ఆ చాప్టర్ 1లోని ఏ విషయాలైతే పక్కన పెట్టారో, అంటే వాళ్ళ నాన్న ఎందుకు తప్పిపోయాడో, వాళ్ళ నాన్న ఎందుకు ఆ ఊరిని వదిలి వెళ్ళిపోయారో, అంటే ఇలాంటి క్వెషన్స్ అన్నిటికి కూడా ఆన్సరే కాంతార ప్రీక్వెల్. అందుకనే రిషిబ్ శెట్టి ఒకటే చెప్పారు. సినిమాకి వెళ్ళే ముందు కాంతార చాప్టర్ 1 చూడండి. చూడని వాళ్ళు. చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. దాదాపు అందరూ చూసే ఉంటారు. కొంతమంది చూడరు కదా! సో, వాళ్ళ కోసం మళ్ళీ ఒక్కసారి ఈ హింట్ అయితే ఇచ్చాను. ఈ కాంతార ప్రీక్వెల్ కథ అయితే నేనెక్కడ రివీల్ చేయను. ఎందుకంటే, ఈ కథని రివీల్ చేశాననుకోండి, క్యూరియాసిటీ పోతుంది. కాంతార ప్రీక్వెల్ అంటేనే మీకు తెలుసు. అంటే చాప్టర్ 1లో మిస్ అయిన ఎలిమెంట్స్‌నే ఇక్కడ యూజ్ చేసుకొని, అసల ఆ దేవుడు ఆ అడవిలోని ఎలా దొరికాడు? అక్కడికెలా వచ్చాడు? ఇలాంటి డివోషనల్ ఎలిమెంట్స్‌ని రిషబ్ శెట్టి కథలో రాసుకునేటప్పుడే ఈ సినిమాని కొన్ని సీన్స్‌ని పెట్టారా అనిపిచ్చింది. సో, కొన్ని డివోషనల్ ఎలిమెంట్స్, అలాగే వీఎఫ్ఎక్స్ అండ్ లాస్ట్‌లో క్లైమాక్స్, కొన్ని ఫైట్ సీన్స్ ఈ సినిమాకి వర్కౌట్ అయ్యాయి బాగా. రిషబ్ శెట్టి, రిమైనింగ్ యాక్టర్స్ వాళ్ళకిచ్చిన రోల్స్‌లోని వాళ్ళు బాగా పెర్ఫార్మన్స్ చేశారు. హీరోయిని క్యారెక్టర్ అయితే ఈ సినిమాని ఇంకొక మలుపు తిప్పుతుంది. అంటే సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ హీరోయిన్ క్యారెక్టర్ అనేది ఒకటుంటుంది. సో, ఆ క్యారెక్టర్ వల్ల సెకండ్ హాఫ్ కొంచెం చిన్న కథ అయితే మలుపు తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్‌లోని కొంచెం లాగ్ అనేది ఉంటుంది. అంటే ఎక్కువ రన్ టైమ్ తీసుకున్నారు రిషబ్ శెట్టి గారు. ఎందుకంటే స్టోరీని చెప్పడానికి ఎక్కువ రన్ టైమ్ అయితే తీసుకున్నారు. కానీ ఆ రన్ టైమ్ కొంచెం తగ్గించుండుంటే బాగుండేది. చాలా లాగ్ అనేది కొంచెం కొంచెం లాగ్ అనేది ఉన్నది. ఇంకా క్లైమాక్స్ మళ్ళీ 'కాంతార' చాప్టర్ 1లో చూపిచ్చారు గదా! సేమ్ అలాంటిది ఇక్కడ గూడా ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే హీరో ఒక క్యారెక్టర్‌లోగా మారి మళ్ళీ ఒక డివోషనల్ ఎలిమెంట్ సీన్స్‌ని యూజ్ చేస్తుంటారు ఈ సినిమాలో కూడా. అది రివీల్ జేయగూడదు. ఇంకా రిమైనింగ్ సెకండ్ హాఫ్ వచ్చేసేటప్పటికి అంతగా ఒక ఫైట్ సీన్ ఉంటుంది. అది కామన్ 'కాంతార' చాప్టర్ 1, 'కాంతార' చాప్టర్ 1 అలాగే ప్రీక్వెల్‌కి. అండ్ ఈ ప్రీక్వెల్‌కే 'కాంతార' చాప్టర్ 2 ఉంటుందని ఈ సినిమా ఎండ్ అయిన తర్వాత రివీల్ చేశారు. ఎక్కడా గూడా కామెడీ వర్కౌట్ అవ్వలేదు. మ్యూజిక్ ఓకే. పర్వాలేదు. పాటలు కూడా అంతగా బాగోలేదు. ఎందుకంటే 'కాంతార' చాప్టర్ 1లోని పాటలు బీజీఎం ఎంత బాగుంటుందో ఇక్కడ మైనస్ పాయింట్ ఏమైనా ఉన్నదంటే పాటలు అంతగా ఎక్కవు. అలాగే బీజీఎం కూడా ఈసారి కొంచెం తక్కువగా ఉన్నది. సరిగ్గా ఇవ్వలేకపోయారేమో అనిపించింది మేకర్స్. ఎనీవే ఓవరాల్‌గా ఈ సినిమా రివ్యూ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లాగ్ అనేది ఉంటుంది. కామెడీ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. బీజీఎం యావరేజ్. సాంగ్స్ పెద్దగా ఎక్కవు. సెకండ్ హాఫ్‌లోని క్లైమాక్స్ సీన్స్ అలాగే ఫైట్ సీన్స్ బాగున్నాయి. ఓవరాల్‌గా ఈ సినిమాకి నేను 5కి 3 ఇస్తున్నాను. ఎనీవే మీరు గనక 'కాంతార' ప్రీక్వెల్ చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్‌లో పెట్టండి.